సోదరులకు నమస్కారం. ఇప్పటివరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఒకసారి హెచ్ఆర్ ఆల్ క్రియేషన్స్ అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. మీకు ఎల్లప్పుడూ నోటిఫికేషన్స్ అనేవి అందుతాయి. సో ఇప్పుడు మనకు వచ్చేసింది. మే అంటేనే ఇంకా రైతులు మొత్తం పత్తి గింజలు, ఇంకా ఈ మిరప కానీ ఇలాంటి విత్తనాలు కొనే దాంట్లో బిజీ అయిపోతారు అనమాట. ముఖ్యంగా ఏంటంటే పత్తి గింజలు ఎక్కువగా ఈ మన జినాక్స్లో వచ్చేసి 2 వెరైటీలు ఉన్నాయి. అవి వచ్చేసి టాప్ వెరైటీలు. ఒకటి రైడర్ 666 ప్లస్, అలాగే జినాక్స్ 45 ప్లస్. ఇవి 2 వెరైటీలు అనమాట. ఇవి ఏంటంటే మనకి నల్ల రేగడికి, అలాగే ఎర్ర నేలలకి, మస్క నేలలకి, మొరుసు ఇలాంటి వాటికి అన్నిటికీ అనుకూలంగా ఉంటాయి. అలాగే నీటి కింద మరియు వర్షాధారానికి కూడా అనుకూలం అనమాట. వీటిని ప్రతి నేలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అన్ని రకాల నేలలకు అనుకూలమైన విత్తనాలు ఇవి. అలాగే నీటి కింద కానీ మరియు వర్షాధారం కింద కానీ మంచి దిగుబడినిచ్చే రకాలు. అలాగే దోమ బెడద కానీ ఇలాంటివి తట్టుకునే శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది. పురుగుని కూడా ఎక్కువ రానివ్వకుండా ఉంటాయి. ఇంకోటి ఏంటంటే ఎవరైనా చెప్తుంటారు ఈ ఎర్ర పురుగు విత్తనాలు, ఎర్ర పురుగు దీనికి రాదు అది, ఇలాంటివి ఏం నమ్మకండి. ఎందుకంటే ఎర్ర పురుగు అనేది ఎక్కడ ఇంకా దానికి మందు కానీ లేదా అలాంటివి నివారించే విత్తనాలు కానీ ఎక్కడ రాలేదు. ఈ విషయంపై రైతులతో పూర్తిగా కేవలం నివారణ చర్యలు ఉన్నాయే తప్ప దానికి కానీ సపరేట్గా మందులు కానీ లేదా సపరేట్గా విత్తనాలు కానీ ఇంకా మార్కెట్లోకి రాలేదు. సో కాబట్టి ఈ ఎర్ర పురుగు అనే విషయం పైన రైతులతో పూర్తిగా నిర్ధారించుకోండి. ఎటువంటి పురుగు దానికైనా సపరేట్గా మందులు కానీ విత్తనాలు కానీ ఏవి నమ్మకండి. మొత్తానికైతే ఎర్ర పురుగుకి వచ్చేసి నివారణ చర్యలు ఏ విధంగా చేపట్టాలంటే, మనం ఎప్పుడైతే 45 రోజులు పైరు ఉంటుందో అప్పటి నుంచో పురుగు మందులను వాడుతూ ఉండాలా. ముఖ్యంగా ఏంటంటే మనకి మొగ్గ దశ అనే సమయంలో ఎర్ర పురుగు అనేది అటాక్ చేస్తుంది. అప్పటి నుంచే గుడ్లు పెట్టి వాటిని పొదుగుతాయి అనమాట. పొదిగినప్పుడే లోపలే కాయ లోపలనే ఆ ఎర్ర పురుగు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఈ నివారణ చర్యలను ముందుగానే చేపట్టాల్సి ఉంటుంది. 45 రోజుల పైరు ఎప్పుడైతే వస్తుందో అప్పటి నుంచే పురుగు మందులు అనేవి స్ప్రే చేస్తూ ఉండాలి. ఈ లాంబ్డా సైలోత్రిన్ కానీ, సైపర్మిత్రిన్ కానీ, అలాగే క్లోరిపైరిఫస్, అలాగే ఇలాంటి మందులు స్ప్రే చేస్తూ ఉంటే మనకి ఈ ఎర్ర పురుగు సమస్యను నివారించుకోవచ్చు. అలాగే ఎండింగ్లో కూడా కొద్ది వరకు లాస్ట్లో వదిలేస్తూ ఉంటారు. పత్తి అయిపోయిందిలే ఇంకా దగ్గరికి అయిందని కొంతమంది వదిలేస్తూ ఉంటారు. సో అలా వదిలేయకుండా అప్పుడు కూడా ఒక్కసారి స్ప్రే చేశారంటే లాస్ట్లో కూడా మీకు ఆ గొగ్గి పగిలేది ఏదైతే ఉంటుందో ఆ గొగ్గి పగలకుండా ఉంటుంది అనమాట. సో ఇది ఇవాళ విషయం. సమాప్తం. నమస్కారం.